మనం ఈ వీడియోలో శ్రీజ దమ్ము గురించి మాట్లాడుకుందాం. అసలు ఆవిడ ఎలా బిహేవ్ చేసింది? ఆవిడకి ఎందుకు అంత పొగరెందుకు? అంత యాటిట్యూడ్ ఎందుకు? దాని గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళందరూ వెంటనే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో, మన శ్రీజ దమ్ము వెళ్ళిపోయిందనమాట బయటికి. సో, అందరికి తెలుసు ఎలా ఎలిమినేట్ అయిపోయిందో అని చెప్పి. సో టాస్క్‌ల్లో ఓడిపోయి ఎళ్ళిపోయింది. అక్కడ ఫెయిర్ ఎలిమినేషనే. చాలామంది శ్రీజ దమ్ముకి అన్యాయం జరిగిందన్నారు. సో, నేను అప్పట్లో అలాగే అనుకున్నా గానీ, కొంచెం మొత్తం మళ్ళీ అనలైజ్ చేసుకుంటే 'బిగ్ బాస్' ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాడు. సరిగ్గా ఆడండి. ఆడని వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్‌లోనే ఉంటారు. సో, కొత్తగా వచ్చే వాళ్ళ చేతిలోనే ఆ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి క్లియర్‌గా చెప్పారు. సో, కొత్తగా వచ్చిన వాళ్ళేం తీసేయాల. టాస్క్‌లో ఓడిపోయింది, బయటికెళ్ళిపోయింది. శ్రీజ ప్లేస్‌లో తనూజ ఉన్నా ఎళ్ళిపోవాలి. శ్రీజ ప్లేస్‌లో భరణి ఉన్నా ఎళ్ళిపోవాలి. ఆ ప్లేస్‌లో ఎవరున్నా ఎళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే టాస్క్ ఓడిపోయారు కాబట్టి. బట్ ఎళ్ళిపోయిన తర్వాత కూడా ఫస్ట్ టైం వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ హౌస్ లోపలికి తోద్దాం అనుకున్నారు. జనరల్‌గా ఒకళ్ళిద్దరిని ఏస్తారు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని. బట్ ఇక్కడ కొత్తగా పంపించారు టాస్క్ ఆడమని చెప్పి. బట్ దానికన్నా ముందు ఆవిడ ఎలిమినేట్ అయిపోయి బయటికెళ్ళిపోయిన తర్వాత చాలామంది రివ్యూవర్సు పాపం శ్రీజకి అన్యాయం జరిగింది అని చెప్పి ఆవిడ సైడ్ స్టాండ్ తీసుకొని చాలా గట్టిగా రివ్యూస్ ఇచ్చారనమాట. చాలా అంటే చాలా గట్టిగా. సింపతి పెరిగిపోయింది ఆవిడకి. ఆవిడ బయటకొచ్చిన తర్వాత ఒక సింపతి వీడియో పెట్టిందనమాట. సింపతి వీడియో పెట్టేసి ఇంకా ఎక్కువ సింపతిని గెయిన్ చేసుకొని మళ్ళీ సెకండ్ ఛాన్స్ కొట్టేద్దాం అనుకుని ప్లాన్ బాగానే వేసుకుంది. కానీ ఎక్కడ ఫెయిల్ అయిందంటే, సో బయట ఆవిడకి ఎంత సపోర్ట్ ఉంది. సో ఆవిడ చూసిన వీడియోలకి కానీ, ఆవిడ వచ్చిన మెసేజ్‌లు కానీ, కామెంట్స్ కానీ అన్నీ చూసుకున్నాక ఈవిడకి హెడ్ వెయిట్ బాగా పెరిగిపోయింది. పొగరు పిచ్చి పీక్స్‌లోకెళ్ళిపోయి, సో బాడీ లాంగ్వేజ్‌లో గానీ, మాట్లాడే పద్ధతిలో గానీ అన్నిటిలో అసల పొగరు క్లియర్‌గా కనబడుతుంది. ఓవర్ యాటిట్యూడ్. లోపలికొచ్చిన తర్వాత మాధురి దువ్వాడతో గొడవ. సర్లే అదే కొంచెం దరిద్రం. ఎందుకంటే నామినేషన్స్ చేయమని చెప్పి పంపించారు. వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోవాలి. నీకు తర్వాత ఏమైనా ఛాన్స్ ఉంటే అప్పుడు మాట్లాడు. సో, అప్పుడే మాధురితో గొడవ వేసుకుంది. అన్నెసెసరీగా గొడవలేసేసుకొని, బిగ్ బాస్‌కి చిరాకొచ్చింది. వచ్చిన పని చూసుకో. నామినేషన్స్ మాత్రమే చెయ్యి. అనవసరమైన మాటలు, ఆర్గ్యుమెంట్స్ అనవసరం అని ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. కూల్ అయ్యింది. తర్వాత నామినేషన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత రీ ఎంట్రీ ప్రాసెస్‌లో ఇంకా వచ్చిన వాళ్ళందరిలో మరి ఈవిడ మీద అంత సింపతి ఉంది కదా! ఏమైనా మారిద్దేమో అనుకుని మరి సెలెక్ట్ చేశారేమో బిగ్ బాస్ నాకు తెలీదు. భరణి గారిని, శ్రీజాని సెలెక్ట్ చేసి లోపలికి పంపించారు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళుండాలి. లోపలున్న కొన్ని రోజులు కూడా ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పెట్టేసుకుందామని చూస్తాను. మెయిన్‌గా తనూజని టార్గెట్ చేశాను. ఎందుకంటే బయటకెళ్ళి చూసిన ఆవిడకి తెలుసు. హౌస్‌లో ఉన్న వాళ్ళందరికంటే తనూజకి ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంది ఆడియన్స్ దగ్గర. సో, ఏదో రకంగా ట్రిగ్గర్ చేసి తనూజని బయటికి పంపించేద్దామని ప్లాన్ ఏసుకుంది. అవసరమైన దానికి, కాని దానికి గొడవ చేసుకుంటా ఉందనమాట. లైక్ నేను టెంపరరీ హౌస్‌మేట్‌ని కాబట్టే నాకు నువ్వు సరిగ్గా ఆన్సర్ చెప్పట్లేదు. అంటే జస్ట్ కూర ఉందా అంతే. ఆవిడ అడిగింది. కూర కర్రీ ఉంది ఎవరికైనా కావాలంటే వచ్చింది. అడిగినప్పుడు వెళ్ళారు. ఐదుగురెళ్ళారు, ముగ్గురెళ్ళారు. డీమాండ్ మిగతా వాళ్ళందరూ ఎళ్ళారు. కూరేసింది. ఈవిడ కూర్చుంది. తర్వాత మళ్ళీ ఎటు తిరిగి కర్రీ ఉందా? అడిగినప్పుడు వెళ్ళాలి కదా! ఈవిడదే తప్పు. ఈవిడ అడగగానే వాళ్ళొచ్చి చేశారు కదా! సో, అట్లా హౌస్‌లో ఉన్నన్ని రోజులు కూడా హౌస్ హార్మోనీని పాడు చేయడమే తప్ప కామ్‌గా, పొలైట్‌గా ఒక్కళ్ళతో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ బయట రివ్యూవర్స్‌ని చూసుకొని, ఆవిడకొచ్చిన సింపతిని చూసుకొని హెడ్ వెయిట్ పెరిగిపోయి ఆవిడే గెలిచేసిద్ది అనుకుంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్‌లోని ఏ టాస్క్‌లో కూడా గెలవల. ఏదో ఒక టాస్క్‌లో సంచాలక రాంగ్ డెసిషన్ ఇవ్వడం వల్ల ఒక పాయింట్ వచ్చింది. గెలిచిపోద్దిలే అనుకుంది. బట్ ఆ టాస్క్ కంప్లీట్‌గా క్యాన్సిల్ చేసి ఓటింగ్ పెట్టి మిగతా టాస్క్‌లు కూడా పెట్టారు. మంచి పని. నాకైతే మంచిగా అసలు హాయిగా ఉంది. శ్రీజ బయటికి అసలు భరణి గారు వచ్చారని హ్యాపీ కాదు గానీ, భరణి గారి ప్లేస్‌లో ఎవరున్నా ఐ డోంట్ మైండ్. బట్ శ్రీజ దమ్ము బయటికెళ్ళిపోయింది చూసారా? చాలా హ్యాపీగుంది. నాలాగే మీలో ఎంతమందికి హ్యాపీగా అనిపిస్తే కింద కామెంట్ పెట్టండి. శ్రీజ దమ్ముని బయటికి పంపించేయడం కరెక్టేనా? ఎందుకంటే ఓట్లు పడలేదు. ఓట్లు ఎవరు వేయలేదంటే కరెక్టే కదా! 30% ఓట్లు కూడా పడలేదు. భరణి గారికి 70% పడినాయంట.
సో ఓట్లు పడాలంటే ఇప్పుడు మంచిగా ఉండాలి కదా! అందరితో గొడవ పెట్టేసుకుంటే ఎవడేస్తాడు ఓట్లు? ఎవడేయట్ల. ఏదో కళ్యాణ్ సపోర్టర్స్ అందరూ ఓట్లేసేత్తారు అనుకుంది గానీ, కళ్యాణ్ మంచిగా ఆడుతున్నోడిని కూడా బ్రెయిన్ వాష్ చేసి, ఏదో చేసి, తనూజకి యాంటీగా పంపించింది. మరి కళ్యాణ్ బిహేవియర్ కూడా బాలేదు. అది తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. శ్రీజ దమ్ము బయటికెళ్ళిపోవడం కరెక్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో, నాలా ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? అది కరెక్ట్ జెన్యూన్ డెసిషన్ అని ఎంతమంది ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ పెట్టండి. సో, చూద్దాం ఎంతమంది నాలా ఆలోచిస్తున్నారు, లేదా ఎంతమంది శ్రీజ దమ్ముని ఇంకా సపోర్ట్ చేస్తున్నారనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ.